అందరికీ శుభాభినందనలు. లాస్ట్ బట్ వన్ కుంభరాశి వీళ్ళు ఈ చక్కగా నూతన ఆంగ్ల సంవత్సరం 2026 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న కుంభరాశి జాతకులకు స్వాగతం. మీ రాశినాథుడైన శని భగవానుడు మీ చక్కగా భగవానుడు ఆశీస్సులతో మీ రాబోయే సంవత్సరం మీ జీవితంలో అత్యంత కీలకమైన మరుపురాని కొన్ని పరివర్తనాత్మకమైన ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిపోతుంది. అంటే ఇది మీ సహనానికి, మీ విచక్షణకు మరియు మీ ఓర్పుకు అంతిమ పరీక్ష పెట్టే సంవత్సరం అని గ్రహ సంచారం బలంగా సూచిస్తోంది. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు గడచిన 7.5 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఏలినాటి శని సాడే సతి యొక్క ఆఖరి అత్యంత తీవ్రమైన దశలోకి ప్రవేశిస్తున్నారు. ఇది పాద శనిగా పిలువబడుతోంది. అంటే ఇక్కడ శని భగవానుడు మీ రాశి నుండి 2వ ఇంట ధన కుటుంబ వాక్స్థానం మీనరాశిలోకి సంచరిస్తుంబోతున్నాడు. ఇది ఏలినాటి శని యొక్క ముగింపు దశ. ఇది సాధారణంగా జీవితంలో అతి ముఖ్యమైన పాఠాలను నేర్పి మిమ్మల్ని పూర్తిగా ప్రక్షాళన చేసి భవిష్యత్తుకు సిద్ధం చేసేటువంటి ఒక కీలకమైన మార్పు. ఈ కఠినమైన సంచారంలో ఇదే 2వ ఇంట్లో ఛాయాగ్రహమైన రాహువు కూడా శనితో కలిసి సంచరించడం వల్ల ఈ సంవత్సరం మరింత నాటకీయంగా సవాలుగా మారుతోంది. శని రాహువుల కలయిక ఇది మీ ఆర్థిక మరియు కుటుంబ జీవితంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించవచ్చు. మరోవైపు ఏమో ఛాయాగ్రహమైన కేతువు మీ రాశిలోకి 8వ ఇంట అష్టమ స్థానంలో కన్యారాశిలో సంచరిస్తుంది. అష్టమ కేతువుగా పిలువబడే యోగం ఆకస్మికంగా ఊహించిన సంఘటనను, అనారోగ్యాలను సూచిస్తుంది. ఇవన్నీ కొంచెం కఠినంగా గ్రహ సంచారం ఉన్నట్లుగా కనిపించినప్పటికీ ఈ సంవత్సరం మీకు ఒక అద్భుతమైన అతిపెద్ద ఆశాకిరణం ఉంది. అదేంటో తెలుసా? దేవగురువైన బృహస్పతి సంచారం. ఈ సంవత్సరం ప్రథమార్థంలో బృహస్పతి మీ రాశికి అత్యంత శుభస్థానమైన 5వ ఇంట్లో పంచమ స్థానంలో మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఇది మీకు దైవ రక్షణలాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి కూడా మీ రాశికి 6వ ఇంట్లోకి అంటే రోగ రుణ శత్రుస్థాన కర్కాటకంలోకి మారటం వల్ల మీరు 2వ అర్ధభాగంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించడం అయితే తప్పనిసరి. ఇకపోతే ఈ సంవత్సరం మీకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన విషయం ఏంటంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లోనూ మీ మాట తీరులోనూ 2వ ఇంటో అంటే వాక్స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని రాహువుల కలయిక మీ ఆర్థిక పరిస్థితి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు పొదుపు చేసుకున్న పొదుపును కూడా ఖర్చు చేసేలాగా మీకు ఉత్ప్రేరకంగా ఉంటుంది. రాహువు ప్రభావం వల్ల ఆకస్మికమైన అనవసరమైన ఖర్చులే, అవన్నీ ఊహించని ఖర్చులే. అందుకని మీ బడ్జెట్ను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందకపోతూ ఆపుతూ ఉంటాం. పెట్టుబడుల నుండి అనుకున్న లాభాలు రాకపోవటము, ధనస్థానంలో జరుగుతున్న ఏలినాటి శని యొక్క చివరి ఘట్టం యొక్క పరిణామం. ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఎక్కడా కూడా డేర్ చేయబాకండి. మనీ విషయంలో, స్టాక్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో పెట్టుబడే పెట్టద్దు. ఎవరికి అప్పులు ఇవ్వబాకండి. ఎవరికి సెక్యూరిటీ పెట్టబాకండి. ఒకవేళ పెడితే మీరు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం కొత్తగా పెట్టుబడులు పెట్టడం కంటే జాగ్రత్తగా ఏదైతే ప్రాపర్గా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు జరపబాకండి. మోసపోయే ప్రమాదం కూడా చాలా బలంగా ఉంది. ఇదే 2వ ఇల్లు మీ వాక్స్థానాన్ని, మాట తీరును మరియు కుటుంబ స్థానాన్ని కూడా సూచిస్తుంది. శని రాహువుల కలయిక వల్ల మీ మాట తీరులో విపరీతమైన మార్పులు వస్తుంది. మీరు ఆవేశంతో, తొందరపాటుతో కఠినమైన నిష్ఠూరమైన మాటలు మాట్లాడే అవకాశం ఉన్నది. మీ మాటలు మీ కుటుంబ సభ్యులను, ఆత్మీయులను మరియు వృత్తి జీవితంలో మీపై అధికారులను కొంచెం నొచ్చుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు చెప్పేదాన్ని ఇతరులకి మీ ఐడియాలజీ ప్రాపర్గా కన్వే చేయండి. అలా కాకపోతే కొంచెం
అపార్థాలకు దారితీస్తుంది. ఈ సంవత్సరం మీ విజయానికి లేదా అపజయానికి కేవలం మీ వాక్స్థానమే కారణం. మాట జారితే తిరిగి తీసుకోలేము అనే సత్యాన్ని మీరు నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన వాదనలకు, వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడటం తప్పనిసరి. కుటుంబ జీవితంలో ఇది గందరగోళ సమయం కాబట్టి శని రాహువుల ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, అశాంతి లేదా ఒకరినొకరు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది కాబట్టి ముఖ్యంగా పెద్దవారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం రావచ్చు. కొంచెం కేర్ తీసుకోండి వాళ్ళని. మీ అహాన్ని కొంచెం పక్కన పెట్టి కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళు ఉంటే ఈ గడ్డు కాలంలో వారికి అండగా నిలబడి మీ రుణం తీర్చుకోండి. కఠినమైన సవాళ్లకు తోడుగా అష్టమ కేతువు ప్రభావం కూడా ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. 8వ ఇల్లు ఆకస్మికంగా ఊహించిన సంఘటనలు, ప్రమాదాలు మరియు దీర్ఘకాలికమైన ఆరోగ్య సమస్యలు. ఈ అనారోగ్య సమస్యలతో పాటు అత్యంత అప్రమత్తంగా వాహనాలు నడిపేటప్పుడు ఉండవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. చిన్న చిన్న గాయాలు ప్రయాణాల్లో జరుగుతాయి. అనారోగ్యాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. రోగ నిర్ధారణ కానటువంటి అనీజినెస్సు, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయి. నాడీ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కలగవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఏదైతే అష్టమ కేతువు మీ మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. మీలో ఒక తెలియని ఆందోళనని, ఒక ప్రశాంతత లేకుండా పొద్దుకూకులు చిరాకుని, ఒక్కోసారి ఒంటరిగా అంతమందిని చుట్టూ ఉన్న ఒంటరితనాన్ని కలిగించే అవకాశం కలగవచ్చు. అష్టమ కేతువు మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించేదైతే ఆ ఏకాంతం మీకు ఉపయోగపడుతుంది. లేదా జ్యోతిష్యము, తంత్రం వంటి గూఢరహస్యాలపై ఆసక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు మీ మనస్సుని ధ్యానము, యోగా, ఆధ్యాత్మిక యంత్రం వైపు నడిపిస్తే ఈ కేతువు యొక్క ప్రతికూల ప్రభావం నుండి బయటపడతారు. అంటే సమాజం మిమ్మల్ని వెలివేస్తే వేరు, మీరు సమాజాన్ని దూరంగా పెట్టడం వేరు. అంటే ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సుమారుగా ఈ 2026 మే జూన్ వరకు మీకు ఒక అద్భుతమైన రక్షణ కవచంలాగా పనిచేస్తుంది గురువు. దేవగురువైన బృహస్పతికి మీ రాశికి 5వ ఇంట పంచమ స్థానంలో సంచరించడం ఇది అత్యంత శుభప్రదమైన పంచమ గురువు యోగంగా ఉంటుంది. ఈ బృహస్పతి బలం పైన చెప్పిన శని, రాహు, కేతువుల యొక్క ప్రతికూల ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మొదటి 5 నెలల్లో మీ ఆలోచనలలో స్పష్టత, ఆశావాద దృక్పథం ఉంటాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఒక వరంలాగా పనిచేస్తుంది. తప్పకుండా సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. అలాగే మీ పిల్లల వలన మీరు గర్వపడే సంఘటనలు, వారి పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తాయి. విద్యార్థులకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చదువులో రాణించడానికి, పరీక్షల్లో విజయం సాధించడానికి అద్భుతంగా సహాయపడుతుంది గ్రహస్థితి. ఉన్నత విద్య, విదేశీ విద్యలో ప్రయత్నించడానికి ఇది సరైన సమయం. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూల సమయం. బృహస్పతి తన శక్తివంతమైన దృష్టిని మీ లాభస్థానం 11వ ఇంటి మీద, మీ భాగ్యస్థానం 9వ ఇంటి మీద, మీ జన్మరాశి 1వ ఇంటి మీద ప్రసరింపచేయటం వల్ల దీని ఫలితంగా ప్రథమార్థంలో మీ ఆరోగ్యం చాలా వరకు రక్షించబడుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం లోపించదు. మీ అదృష్టం కూడా కొంతవరకు సహకరిస్తుంది దీనికి. మరియు ఏదో ఒక రూపంలో ఆర్థిక ప్రవాహంలో కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫ్లోల వల్ల ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక ఈ 2026 సంవత్సరం మధ్య భాగంలో సుమారుగా అంటే మే జూన్ నెలలో ఈ గ్రహగమనంలో పెనుమార్పులు సంభవిస్తాయి. అప్పటి వరకు మీకు అండగా ఉన్న బృహస్పతి 5వ ఇంటి నుంచి 6వ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అంటే రోగ, రుణ, శత్రుస్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. బృహస్పతి అక్కడ నుండి ఉచ్చ స్థితిని పొందినప్పటికీ
షష్టమ గురు సంచారం ఇది అతంత అనుకూలమైనది కాదు కాబట్టి ఈ క్షణం నుండి ప్రథమార్థంలో లభించిన దైవిక రక్షణ కొంతవరకు తొలగిపోతుంది. మరియు ఏలినాటి శని, రాహు, అష్టమ కేతువుల పూర్తి ప్రభావం మీ పైన పడడం మొదలవుతుంది. ఇక ద్వితీయార్థంలో మీ జీవితంలో అత్యంత జాగ్రత్తలో ఉండవలసిన సమయం. వృత్తి జీవితంలో మీపై పని ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. అంటే మీ సహోద్యోగులతో కానీ పైన ఉండే సుపీరియర్ ఆఫీసర్స్తో కానీ చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి. అంటే శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చాలా కష్టపడి పని చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు రాలేదనే భావన మీకు కలుగుతుంది. ఉచ్చ గురువు కాబట్టి అంతిమంగా విజయం మీదైనప్పటికీ అపారమైన మానసిక ఒత్తిడి, ఆ తర్వాతే విజయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ద్వితీయార్థంలో అష్టమ కేతువు, ద్వితీయ శనులతో పాటు షష్టమ గురువు కూడా చేరడం వల్ల కొద్దిగా ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా ఉండటం మంచిది. ఈ కాలేయ సంబంధం కానీ, మధుమేహం కానీ, బరువు పెరగటం వంటి దీర్ఘకాలిక సమస్యలు బయటపడవచ్చు. ఆసుపత్రి పాలయ్యే అవకాశం కూడా సూచన మాత్రంగా చెప్పాలి. ఇక ఈ ఉచ్చ గురువు కాబట్టి గృహ నిర్మాణము, ఆరోగ్యం వంటి మంచి కారణాల కోసమే ఖర్చు పెడతారు. బట్ ఖర్చు అయిపోతుంది కదా. ఏలినాటి సడి నడుస్తున్నప్పుడు చేయటం చాలా ప్రమాదం. అది ఒక ఊబిలోకి వెళ్తున్నామా అన్న పరిస్థితి కూడా రావచ్చు. మొత్తం మీద ఒక రకంగా చూసుకుంటేనే 2026 సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క అంతిమ పరీక్ష, అంటే ఎగ్జామినేషన్ టైం కింద వస్తుంది. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని హెచ్చరించి సిద్ధం చేయటానికి, మీరు విజయం సాధించడానికి ప్రథమార్థం మీకు లభించిన ఒక వరం. మీ జీవితంలో అన్ని ముఖ్యమైన పనులు, నిర్ణయాలు ఖచ్చితంగా మే, జూన్ లోపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ద్వితీయార్థంలో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో కొంచెం సహనము, ఆరోగ్యంపై శ్రద్ధ, దైవచింతన మిమ్మల్ని పూర్తిగా ప్రక్షాళన చేసి 2027 నుండి ప్రారంభం కాబోయే అద్భుతమైన జీవితానికి ఇది పునాది వేస్తుంది. ఈ కఠినమైన గ్రహ ప్రభావాన్ని తట్టుకోవడానికి మీరు మీ పరిసరాల్లో పాటించవలసిన నియమాలు ఏంటంటే, ఏలినాటి శనికి మరియు రాహుశాంతి కోసం ప్రతిరోజు ముఖ్యంగా శనివారం హనుమాన్ చాలీస పఠించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాసి దాని మీద తైలాభిషేకం చేయటము, నవగ్రహాల్లో శనికి భగవానుడికి తైలాభిషేకం చేయటము, పేదలకి, వృద్ధులకి, వికలాంగులకి వారి కారకత్వంగా ఉంటారు కాబట్టి వారికి దాన ధర్మాలు చేయటము, రాహుశాంతి కోసం చక్కగా దుర్గాదేవి అమ్మవారిని కానీ అమ్మవారి గుళ్ళని దర్శించడం, అష్టమ కేతువు శాంతి కోసం గణేశుడికి చక్కగా గణపతికి గరికతో ఆరాధన చేయటము, మీ మాటలు వాక్స్థానంలో ఇబ్బంది లేకుండా మాటలు ఆచితూచి వ్యవహరించండి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఈ నూతన సంవత్సరం మీ సవాళ్ళను ఎదుర్కొనే అపారమైన శక్తిని, ఒక మానసిక ధైర్యాన్ని ఈ మొదటి 5 నెలల్లో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు, ఆల్ ది బెస్ట్ చెప్తూ జై హింద్.